అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము. వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, మన భవిష్యత్తుకి బంగారు బాట వేస్తాయి. మనకేర్పడిన అనేక ఆర్థిక సమస్యలను తొలగించి జీవితంలో సిరి సంపదలను ప్రసాదిస్తాయి. ప్రతిరోజు మనము ఇంట్లో ఉపయోగించే నిమ్మకాయలకు చాలా ప్రత్యేకమైన శక్తి ఉంది. నిమ్మకాయలతో పరిహారాలు చేసినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి. మనం గనక ఏ సమస్యతో బాధపడుతున్నా నిమ్మకాయతో గనక పరిష్కారం చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్య తొలగిపోతుందని పురాణాలలో చెప్పబడింది. నిమ్మకాయకు సంబంధించి నియమాలు, నివారణలను సరిగ్గా పాటించినట్లయితే జీవితంలో ఏర్పడే అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవచ్చు. మన పైన ఉన్న నరదృష్టిని తొలగించటానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కూడా నిమ్మకాయ పరిహారాలను చేసుకోవచ్చు. కష్టపడి పనిచేసినా కూడా పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో 4 లవంగాలను గుచ్చి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్ళి శ్రీ హనుమంతుడికి సమర్పించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను పఠించాలి. ఈ పరిహారం గనక చేసినట్లయితే చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టము. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి సమర్పిస్తే ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఇంట్లో గనక ఎప్పుడూ డబ్బు నష్టం కలుగుతూ ఉన్నట్లయితే, అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి 4 మూలల్లో 7 సార్లు తిప్పాలి. తరువాత ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 4 ముక్కలుగా చేసి 4 దిక్కులకు నిమ్మకాయ ముక్కను వేయాలి. ఇలా గనక చేసినట్లయితే చెడు దృష్టి అంతా పోతుంది. ఇంట్లో ఏర్పడిన ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధించటానికి ఆదివారము 5 నిమ్మకాయలను కోసి కొన్ని నల్ల మిరియాలు, కొన్ని ఆవాలు వేసి కార్యాలయంలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయము ఈ వస్తువులను తీసుకొని ఏకాంత ప్రదేశంలో వేయాలి. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి ఇంటికి ఈశాన్య మూలలో ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ఆ ఇంట్లో నగదు ప్రవాహంలా వస్తుంది. ఖర్చు తగ్గిపోతుంది. నిలిచిపోయిన పనులు ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనులు గనక నిలిచిపోయినట్లయితే ఇంటి యజమానికి నిమ్మకాయతో 7 సార్లు దిష్టి తీసి 2 ముక్కలుగా కట్ చేసి 2 పక్కలా విసిరేయాలి. నిమ్మకాయపై 4 లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పరిహారంతో మీ పైన ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నరదృష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చితో ఇంటి ముందు వేలాడదీయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను నిమ్మకాయ గ్రహించి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.